వెల్కమ్ లీడర్స్, వెల్కమ్ పార్ట్నర్స్, అందరికి నమస్తే. సో అందరు ఎలా ఉన్నారు? సో అందరు బాగున్నారు అనుకుంటాను. ఐ హోప్ ఆల్ ఇస్ వెల్. అందరు సైలెన్స్ ఉన్నారు. వెల్కమ్ ఆల్. నమస్తే సార్, రాజేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నాకు వస్తాను సార్. గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ టు అవర్. గుడ్ మార్నింగ్ సార్. అలాగే గుడ్ మార్నింగ్ సార్. సార్ నిన్న ప్లాట్ఫామ్ శంకర్ సార్ గారు కొన్ని డీపీలు మన వ్యాలెట్ అనేటివి అప్డేట్ లో వచ్చినప్పుడు పోతాయి అంటున్నాడు. ఏంటి సార్ మామూలుగా నాకు రెలవెంట్ లో వచ్చిన డీపీలో, లేకపోతే మనం ఫార్మింగ్ చేసుకునే దాంట్లో సార్? ఏదో లేదు సార్, నేను 2 days గా మీటింగ్ ఫ్రెష్ గా జాయిన్ కనుక్కున్నాం సార్, మాట్లాడదాం. సరే సార్, ఓకే సార్. అది నిన్న నైట్ చెప్తున్నారు, అది నాకు అర్థం కాలేదు, దానికోసం అడుగుతాం. సరే సార్, కనుక్కున్నాం సార్. ఓకే సార్, ఓకే ఓకే సార్. Sir, good morning, sir. Good morning. Good morning. Sir, welcome, sir. Welcome. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. Good morning. Good morning, ఈవీసీ sir. మీటా Good morning. సభ్యులందరికీ వందనాలు సార్. Sir, welcome. సార్ గుడ్ మార్నింగ్ సార్. Good morning, sir. Good morning. సార్ ఇప్పుడు ఎర్లీ బర్డ్ ఆఫర్ లో ఒక సార్ సార్ Sir, yes, sir. వాయిస్ అనేది రావట్లేదు. ఇప్పుడు వెల్కమ్ సార్. వెల్కమ్. yes sir. ఇప్పుడు ఎర్లీ బర్డ్ ఆఫర్ లో ఒక 1500 దాకా ఉన్నాయండి, ఒక 10 వ్యాలెట్లలో. ఇప్పుడు దాంట్లో 100 ఉన్నా అట్లా చేసుకున్నా 300 900 చేసుకున్నా సరిపోద్దా? ఒకటే 300 ఉన్నాయే చేసుకోవాలా? లేదు అలాగే లేదు సార్. 9 వ్యాలెట్లు ఉంటాయి కనుక 9 వ్యాలెట్లకి 100 కాడికి చేసినా నో ప్రాబ్లం. అంటే 9 వ్యాలెట్లోంచి 3 వ్యాలెట్లోకి 100 తీసుకొచ్చుకోవచ్చు కదా? తీసుకొచ్చుకోవచ్చు సార్. అప్పుడు అట్లా వస్తాయి కదా? వస్తుంది సార్. మీరు ఏం చేయాలంటే అప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలి సార్, 2 వ్యాలెట్లకి ఫస్ట్ 100 కొట్టేసి మీ మెయిన్ వ్యాలెట్ 100 చేసండి. అప్పుడు 100తో యాక్టివ్ అయిపోద్ది. ఓకేనా? అవును, 100తో ప్రతి 100 చేసుకోమంటారా? అవును సార్. అంటే ఫస్ట్ మీ కింద వ్యాలెట్లకి రెండిట్లకి 100 చేసండి.
తర్వాత మీ మెయిన్ వ్యాలెట్ కి 100 చేస్తారు ఇంకో అక్కడ 300 మీకు కంప్లీట్ అయిపోద్ది. ఒకటి ఎర్లీ బర్డ్కి ఎలిజిబిలిటీ అయిపోతారు. నేను అనేది అట్లా కాదు. ఇప్పుడు సెకండ్ వ్యాలెట్ థర్డ్ వ్యాలెట్కి 100 300 చేసుకొని రెండు మూడింటికి ఫస్ట్ వ్యాలెట్కి 300 చేసుకుంటే అట్లా రాదని. ఫస్ట్ వ్యాలెట్ కి మరి టోటల్ 300 చేస్తే బాగానే ఉంటది. చూడండి అయితే వస్తది కానీ అంటే ఇంతకు మొత్తం ముందు ఏమేమి 1500 ఉన్నాయండి. 1500 ఒక దాంట్లో కాకుండా 9 ఉన్నాయి. ఓకే ఓకే సమ్ అంటే డిఫరెంట్ వ్యాలెట్స్ లో ఉన్నాయి. ఎస్ సార్ చేయొచ్చు, నో అవునవును. ప్రాబ్లం. చేయొచ్చు. ఏదో లాస్ట్ టైం ఒకసారి అట్లా చేస్తే మ్యాచ్ అయినట్టు అనిపించలేదండి. అంటే అదే పూర్తిగా మీకు అందుకని అబ్జర్వేషన్ చేయలేదు కానీ. నేను ఏమంటున్నానండి సార్, మీకు ఉమ్, అందుకని అలా చేసుకోవాలనుకున్నప్పుడు మీ ఉమ్, మెయిన్ వ్యాలెట్ కింద 2 వ్యాలెట్లు ఉన్నాయి కదా, దానికి 100 చేసి ఫస్ట్ ఒక 100 మీ వ్యాలెట్ చేసుకోండి. అది 100తో కంప్లీట్ అయిపోద్ది. తర్వాత ఉమ్. మళ్ళీ మీరు 100 చేసి మళ్ళీ 100 చేసుకోండి, అలా కంప్లీట్ అయిపోద్ది. ఎందుకంటే సార్ ఒక్కోసారి ఏమవుతుందంటే వీళ్ళకి 100 కాడికి 300 చేసినా కానీ మనం డైరెక్ట్ 300 చేయకపోతే కనుక అవ్వట్లేదు, ఒకసారి మ్యాచ్ అవ్వట్లేదు. అదే పోయినసారి ఒకసారి అవన్నట్టుంది. అందుకనే డౌట్ తోనే అవును నేను సార్. మిమ్మల్ని అడుగుతుంది. అందుకనే మీకు అదే అందుకనే అంటున్నా. అందుకనే మీరు అలాగే చేసుకున్నా ఇలా చేసుకున్నా ఒకటే కదా సార్, మనకు అయ్యేది ఒకటే కాబట్టి మీరు 100 ముందు వాళ్ళకి రెండిట్లకి చేసి మీ మెయిన్ వ్యాలెట్ కి 100 చేసిండి, అప్పుడు కంప్లీట్ అయిపోతుంది కదా ఒకటి. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి చేసుకోండి అంతే. ఇప్పుడు గ్యాస్ ఫీజులు తేడా ఏం రావండి? తేడా ఏం రావు సార్, సేమ్ అంతే 1.14 అంతే. అంటే 300 చేసినా 300 ఒకటే అంతే చేసినా అంతే పడుద్ది. అంతే అది పడుతుంది. మీరు 100 సింగిల్ చేసినా చేసినా అంతే అంతే పడుద్ది. పడుతుంది. అంతే పడుతుంది. సరే. డిఫరెన్స్ ఏం రాదు సార్. ఓకే మీరు 500 థాంక్- 500 వన్ టైం చేసినా సేమ్ 1.14 తోనే తీసుకుంటున్నారు వాళ్ళు. ఓకే థ్యాంక్ యూ ఓకే సార్. బిఎన్బి చార్జ్ కదా. బిఆర్బి చార్జెస్ సార్. వెల్కమ్ సార్, రాజేష్ సార్, వెల్కమ్. ఎస్ థ్యాంక్ యూ. నేను వచ్చిన ఆల్రెడీ, కాకపోతే మా డాడీ ఫోన్ చేసిండు అట్లా అని చెప్పేసి మళ్ళీ కరెక్ట్ ఇక్కడ నేను ఆన్ అయ్యాను, 2 మాటలు మాట్లాడాను, మా డాడీ ఫోన్ చేసినాడు. ఎస్ సార్ అదే మీ వాయిస్ అన్నాను ఆల్రెడీ, మళ్ళీ తర్వాత చూసేటప్పుడు లేదు. అదే కాల్ వచ్చింది. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాను సార్. ఎక్కడున్నారు సార్? ఇప్పుడైతే కోవిడ్కి వచ్చాను సార్. కోవిడ్లో ఇండియా నుండి ఎప్పుడు వచ్చారండి? ఇండియా నుంచి వెళ్ళి గత 4 రోజులు అవుతుంది సార్. 4 days అయిందా? 4 ఓకే days అయింది సార్. ఎక్కడ ఉన్నారు సార్ మీరు? అమెరికా ఉన్నారా లేదా ఎక్కడ ఉన్నారు సార్ ఇప్పుడు? అమెరికాలోనే ఉన్నాను సార్. అక్కడ ఉన్నారు సార్. ఇప్పుడు ఎంత అవుతుంది సార్? డే టైంలో ఎంత అవుతుంది సార్? 11:40 అండి. మార్నింగ్ 11:40. డే టైం 11:40. అవును. ఓకే సార్. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో డియర్ పార్ట్నర్స్, వెల్కమ్ అందరికీ. నమస్తే. సో అందరు ఎలా ఉన్నారు? మనం గుడ్ మోర్ అర్నింగ్ అని ఎందుకు అంటామంటే, మనం ఎనీ టైం ఎప్పుడు కానీ ఇక్కడ కొంతమందికి గుడ్ మోర్ అర్నింగ్ అంటాం. మనం గుడ్ మోర్ అర్నింగ్ అంటే యాక్చువల్లీ గుడ్ మార్నింగ్ కదా, గుడ్ మోర్ అర్నింగ్. బట్ గుడ్ మోర్ అర్నింగ్ అని ఎందుకు అంటామంటే, చూసారు కదా ఇప్పుడు అమెరికాలో టైం వచ్చేసి మరి డే టైం అంటే మనకు పొద్దున అంటాం కదా మనం, 11:40 అవుతుంది. అంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత వాళ్ళు లంచ్ చేస్తారు. అంటే మనం ఎలాగైతే 1 గంటకు 12:30 తర్వాత లంచ్ చేస్తామో మధ్యాహ్నం, ఆ విధంగా ఇప్పుడు అమెరికాలో వాళ్ళు లంచ్ చేస్తారు. సో ఇంకో కంట్రీలో ఇంకో రకంగా టైం ఉంటుంది, ఇంకో కంట్రీలో ఇంకొక రకంగా టైం ఉంటుంది అనమాట. సో మన బిజినెస్ ఏంటంటే నెట్వర్క్ బిజినెస్ కనుక ఎప్పుడు అంటే దీనికి ఆఫ్ అనేది లేదనమాట. అసలు దీనికి క్లోజింగ్ టైం అనేది లేదనమాట. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు ఇక్కడ మనకు ఇండియాలో 10 అవుతుంది ఇప్పుడు, అవునా? అంటే 10 నిమిషాలు అవుతుంది, 9 నిమిషాలు అవుతుంది ఇండియాలో. ఓకే, ఇంకో 1 అవర్ 2 అవర్లో అందరు నిద్రపోతారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే అందరూ పోరు, బట్ డ్యూటీ చేసే వాళ్ళు ఉంటారు. బట్ ఏది ఏమైనా అది నిద్రపోయే టైం, అందరు నిద్రపోతారు, నైట్ అనుకోవాలి మనం. బట్ ఏమవుతుందంటే అక్కడ 12 అవుతే ఇప్పుడు సపోజు ఇంకొక అక్కడ 2 గంటలు అయితే ఇప్పుడు అమెరికాలో ఎంత అవుతుంది? అప్పుడు 1:40 అవుతుంది. మనకు నైట్ పడుకున్నాము, వాళ్ళు డేలో పట్టపగలు 1:40 అవుతుంది. సో అదేవిధంగా వేరే కంట్రీలలో కూడా ఆ విధమైన ఒక డే, ఒక ఈవినింగ్ ఉంటుంది, ఒక కాడ ఎర్లీ మార్నింగ్ ఉంటుంది, ఒక కాడ మిడ్ నైట్ ఉంటుంది, మన కాడ మిడ్ నైట్ ఉంటుంది, ఇంకొక మిడ్ నైట్ ఉంటుంది, లేదా మిడ్ డే ఉంటుంది. సో ఈ విధంగా ఎక్కడో ఒక ఇన్ని కంట్రీలలో ఎక్కడో ఒక మన నెట్వర్క్ మార్కెటింగ్ అనేది కంటిన్యూ
ట్రాన్సాక్షన్లు కానీ కంటిన్యూ కానీ అవుతూనే ఉంటాయి అనమాట. అందుకే మనం ఎప్పుడంటే దీన్ని గుడ్ మోర్ అర్నింగ్ అనే పదాన్ని మనం వాడతాం. యాక్చువల్ గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ మోర్ అర్నింగ్ అట్లా. అందుకని చెప్పేసి ఈ గుడ్ మోర్ అర్నింగ్ అనేది మనము వాడతాము. సో మన నెట్వర్క్ బిజినెస్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తే సపోజ్ ఇక్కడ టీఎన్ఎంఎల్ఎస్ సార్ వచ్చేసి ఇప్పుడు అక్కడ ఉన్నారు, ఇక్కడ అమెరికాలో ఉన్నారు. సో ఇక్కడ ఇండియా నుంచి పోయిన వ్యక్తి అక్కడనే సెటిల్ అయ్యాడు అనుకోండి, ఎగ్జాంపుల్ సెటిల్ అయ్యారు అనుకోండి అక్కడ. సో మనము రాత్రి 12 గంటలకి మనము అంటే ఇండియాలో ఉంటే కనుక మనకు 12 అయితే 12 నైట్ 11:30 12:30కి తనకి 1 గంట 40 నిమిషాలు 20 నిమిషాలు ఆ రెండున్న టైం అవుతుంది. సో ఆ టైంలో మనము ఇప్పుడు ఎక్కడున్నా కూడా అతనికి డాలర్ కావాలన్నా, లేకపోతే తను మనకు డాలర్ పంపించినా, అంటే యూఎస్డిటీలు పంపించినా, లేకపోతే ఏదేమైనా మనము ఒక జస్ట్ రిసీవ్ అడ్రస్ పంపితే చాలు, నువ్వు ఎక్కడున్నావు అనేది అవసరం లేదు సిస్టానికి. సో జస్ట్ 1 క్లిక్తో సార్కి యూఎస్డిటీ వెళ్ళిపోతుంది. సార్ మనీ సెండ్ చేస్తే 1 క్లిక్తో మనకు మనీ వచ్చి పడుతుంది. అంటే చూసారా సార్, మన డౌన్ టీమ్ ఎక్కడున్నా కూడా మనము మనీ అనేది ఈ విధంగా అర్న్ చేసుకుంటాం. సో అందుకే నెట్వర్క్లో మనము ముందుండాలి. క్రిప్టో అనేది నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆర్ ఒకటే కాదు, సో లవ్ యూ పీవీసీ మెటాలో ఉంటూ కూడా చాలా క్రిప్టోస్ చేస్తున్నాం, ట్రేడింగ్ నేర్చుకుంటున్నాం. సో నార్మల్ ట్రేడింగ్ చేస్తున్నాం, ఫ్యూచర్ ట్రేడింగ్ చేస్తున్నాం. సో ఇంకా చాలా చాలా మనము నెట్వర్క్లు చేస్తున్నాం. అంటే ఈ నెట్వర్క్ అనేది మనము ఎక్కడ మన డౌన్ టీం ఉన్నా కూడా, సో దానికి ఒక రోజు టైమింగ్, పడుకున్నా లేచినా డబ్బులు వస్తాయని మనము అప్పుడప్పుడు అనుకునే వాళ్ళం. ఎందుకు, మనం పాజిటివ్ ఇన్కమ్ అంటే మన టీం కానీ లేకపోతే మనము అలాంటి సిస్టంలో ఉన్నప్పుడు, ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు రివార్డ్ వస్తుంది, పీవీసీ మెటాలో రివార్డ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనము దాన్ని వాల్యూగా గుర్తించట్లేదు ఎక్కువగా ఆ రివార్డ్ని. బట్ ఎందుకు గుర్తించట్లేదు అంటే ప్రైస్ తక్కువ ఉందనే ఉద్దేశంలో గుర్తించట్లేదు. కానీ ఆ వచ్చేదానికి డే టైం నైట్ టైం అని ఉందా సార్? ఆ రివార్డ్ అనేది నీకు నువ్వు పడుకున్నావా, లేచినవా, నీ నెట్ చాలుందా, బంద్ ఉందా, లేకపోతే నీ మొబైల్ ఆన్ ఉందా, ఆఫ్ ఉందా, లేకపోతే నువ్వు మొబైల్ చూస్తున్నావా లేదా, అది అవసరం లేదు. బట్ ఏమవుతుంది, అవసరం లేకున్నా కానీ నీకైతే రివార్డ్ వచ్చి పడుతుంది, మనకైతే రివార్డ్ అనేది వచ్చి పడుతుంది. ఎస్ ఆర్ నో సార్? ఖచ్చితంగా రివార్డ్ అనేది వచ్చి పడుతుంది. అందుకే అంటాం మనము నెట్వర్క్ బిజినెస్లో నెట్వర్క్ని ఏ విధంగా మనం వాడుకోవాలా, ఏ విధంగా అయితే మనము చేసుకోవాలా, ఏ విధంగా మనం మరి మనకు ఇన్కమ్ వచ్చేలా, మనం పడుకున్నా లేచినా కూడా మనకు ఇన్కమ్ వచ్చుకోవాలి. ఆ విధమైనటువంటి ఇన్కమ్ మనం చూసుకోవాలి, ఆ విధమైనటువంటి ప్లానింగ్ మనం చేసుకోవాలి, ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. అది పీవీసీ మెటాలో సాధ్యమే. బట్ ట్రేడింగ్ సిస్టంలో కొద్దిగా మనకు అప్డేట్ నుంచి బయటకు వచ్చేంత వరకు కొద్దిగా ఇలా మనము కొద్దిగా ఆలోచనలో పడ్డాం. ఓకేనా, డోంట్ వరీ. అందుకే అంటాను, ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలా, ఏ విధంగా మరి మన టీంని, డౌన్ టీంని మనము నడిపించుకోవాలి, ఏ విధంగా టీం చేసుకోవాలి, మరి ఆ టీంతో మనం ఏ విధంగా ఉండాలి అనేది కూడా ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా మనకు మనీ అనేది జనరేట్ అవ్వాలి అంటే, రైట్? సో ఏది ఏమైనా అందుకే గుడ్ మోర్ అర్నింగ్ అనేది మనం ఈ విధంగా వాడుకుంటాం. సో ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మన పీవీసీ మెటా జీసీసీ గ్రూప్లో యాక్చువల్లీ ఈ అడ్మిన్ అనేది నేను కూడా అనుకున్నాను, ఎవరో క్లిక్ చేసేసరికి అందరి అడ్మిన్ పోయినాయి అనుకున్నాను. బట్ అలా కాదు. బట్ ఇక్కడ ఏమైందంటే, సో అది మరి ఏమన్నా వాళ్ళు రోబో సిస్టమ్ మరి క్లిక్ అయి ఉందా, ఎక్కువ రోజులు అంటే మనము వాడకుండా, లేకపోతే అడ్మిన్ ఇన్ని రోజుల వరకే ఉంటుందని ఉందా తెలియదు. బట్ ఆటోమేటిక్గా అందరి అడ్మిన్ అనేది వెళ్ళడం జరిగింది, నేను ఒక్కరినే అడ్మిన్గా ఉండడం జరిగింది. బట్ అది నేను ఈరోజు గ్రహించాను. అంటే నిన్న ఏమన్నా మన
వెంకటేష్ సార్ గ్రూప్లో చెప్పినా కూడా నేను దాన్ని ఈ రోజు నిన్న మొన్న గ్రహించాను. చాలా మంది అడ్మిన్గా ఉండేవాళ్ళు, బట్ నాకు నా అబ్జర్వేషన్కి ఫస్ట్ రోజు చెప్పింది ఓన్లీ వెంకటేష్ సారే. సో నేనేమనుకున్నానంటే ఆ సార్ చెప్తే, ఇంకా నా టైంలో ఇండియాలో ఉన్నాను, నేను పూర్తిగానే చెక్ చేయలే. సార్ మరి అడ్మిన్ అయితే నేను లేను, మరి మీరు తీసారా లేకపోతే ఎవరైనా తీసారో తెలియదు సార్ అంటే, నేనైతే తీయలేదు అని చెప్పేసి మళ్ళీ ఆ సార్ని అడ్మిన్ చేస్తుంటే కాలేదు. కాకపోతే మళ్ళీ మా అబ్బాయిది గ్రూప్లో నేను వాడి నెంబరు యాడ్ చేసి మళ్ళీ నువ్వు ఆన్ని కూడా నేను అడ్మిన్ చేసి, సో మరి ఇక్కడ వెంకటేష్ అని ఒకటి నెంబర్ ఉంటుంది, ఆ సార్కి అడ్మిన్ చేయు అని అన్నాను. సో వాడు చూసాడు, డాడీ నువ్వు ఒక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. నేను ఒక్కనట్టు ఉంటారా, చాలామంది అడ్మిన్స్ ఉంటారు అని చెప్పాను. లేదు సార్ ఒక్క డాడీ అన్నాడు. సో సరే దాని సంగతి మళ్ళీ చూస్తానే సరే నాకు వేరే కాల్ వచ్చింది, అది మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా తర్వాత మరి వెంకటేష్ సార్ అయితే అడ్మిన్ చేశాడు. తర్వాత ఫోన్ పట్టించుకోలేదు. తీరా చూస్తే నిన్న లేదు మొన్న మన మీటింగ్లో మాట్లాడగానే ఒకసారి వచ్చేసి, సార్ నా అడ్మిన్ లేకున్నా పర్లేదు ఈ సార్ చేయండి అని సార్ పేరు మెన్షన్ చేశారు. టక్కన చూస్తే మరి ఆ టైంలో ఆ సార్ని చేశాను, అయిపోయింది. సో మళ్ళీ ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారా లేదా చూడాలని చూడలేదు, జస్ట్ ఇప్పుడే చూశాను. ఇప్పుడే చూస్తే సో మళ్ళీ నేను అడ్మిన్గా మరి ఒక 5-6 మెంబర్ని చేయడం జరిగింది. ఓకేనా. సో ఎప్పుడైతే నేను నోటిఫై చేశానో అప్పుడు మాత్రం చేశాను. ఓకే. సో నేను ఇండియాలో ఉన్నంతసేపు నేను ఏది ఎక్కువగా చూడలేదు, ఏది కూడా పట్టించుకోలేదు. అంటే నేను నా షెడ్యూల్ అలా బిజీ షెడ్యూల్ ఉన్నాయన్నమాట, అందుకని నేను ఇది కూడా చూడలేదన్నమాట. సో ఇంకా ఎవరన్నా కూడా అడ్మిన్ మీరు ఉండేవాళ్ళు నేను ఇవ్వనట్టయితే మళ్ళీ ఒకసారి కూడా మీరు చెక్ చేసి చెప్పచ్చు. చెప్తే నేను నాకు పర్సనల్ మెసేజ్ పెడితే నేను చేసిస్తాను అనమాట. ఓకేనా. ఎవరైనా మర్చిపోయి ఉంటే కూడా సో వెంటనే మనకు గుర్తు రావు కదా, అట్లా అందుకు అంటున్నాను. సో నెక్స్ట్ ఇంకా మరి పార్ట్నర్ ఏంటి విషయాలు చెప్పండి, మాట్లాడండి. నేను మీటింగ్ స్టార్ట్ చేశాను. సో ఒక 2 మాటలు మాట్లాడిన తర్వాత నాకు ఒక అర్జెంట్ కాల్ వచ్చింది. సో అంటే ఒక 1/2 అవర్ కంటే ఎక్కువగా మాట్లాడడం జరిగింది. సో అందుకే ఎస్టర్డే నేను మళ్ళీ మైక్ అన్మ్యూట్ చేసుకోలేదు. బట్ మధ్యలో వచ్చాను, అయినా కూడా నాకు కాల్ మీద కాల్స్ వస్తే మరి అటెండ్ కాలేకపోయాను అనమాట, మళ్ళీ మాట్లాడలేకపోయాను. సార్ ఇంకోటి ఏంటంటే సార్, రాజ్ సార్, చెప్పండి సార్. మనకి ఈ రోజు చూసారా కొద్దిగా పీవీసీ మెటా అనేది ప్రైజ్ అనేది చాలా కొద్దిగా డౌన్ అయింది. అది మనకి ఇంకోటి ఏంటంటే బీటీసీ కూడా సార్ ఇప్పుడు ఎంత అవును సార్ 8,000 డౌన్ అయింది సార్ బీటీసీ. అంటే బీటీసీ అని ఫాలో అవుతుంది సార్. బీటీసీ డౌన్ అయినప్పుడు డౌన్ అవుతుంది, కొద్దిగా పెరిగినప్పుడు కొద్దిగా పెరుగుతుంది. అవునవును ఖచ్చితంగా. ఈ టైంలో మనం దీన్ని సార్ యూటిలైజ్ చేసుకోవాలి ఖచ్చితంగా మనం. ఇది ఎందుకంటే అందరికి తెలుసు, నేను ఆ విషయం గురించి మాట్లాడాను, బయట పెద్ద గొడవలు అవుతున్నాయనే విషయం అందరికి తెలుసు. సో పేర్లు తీయను, అలా గొడవ అంటే ఇలాంటివి జరుగుతున్నప్పుడు సో కొన్ని మనకు డౌన్ అవుతాయి. సో ఈ సమయంలో కూడా మరి యాజ్ యువర్ విష్, అంటే అంత మీ ఇష్టమే, మనం అంతా చెప్పడం వరకు మాత్రమే. సో మనము ఒకవేళ చూడండి, నిన్న 83, 84 ఉండే, 00, 89 ఉండే. చూడండి సార్ ఈరోజు ఏమైంది, అది అంటే 79 అంటే దగ్గర 80 అనొచ్చు. అంటే పైన 3 పాయింట్లు అనేది ఎగిరిపోవడం జరిగింది. సో స్క్రీన్ షేర్ అవుతుందా సార్? సార్ అవుతుంది. సో ఈ విధంగా మరి చూడండి ఇక్కడ హై లో అనేది మనం ఇక్కడ చూస్తే, సో నేను చెప్పాను కదా 82, 79, 43. అంటే నేను ఫుల్గా 83 పైన ఉన్నప్పుడే చూశాను. ఓకే. సో ఇది 79 దగ్గర 3 పాయింట్లు పోయింది. సో మనము దీన్ని కూడా యూటిలైజ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు సార్. మళ్ళా ఇది మాట్లాడద్దు, ఇది మళ్ళీ మీరు కొంకొమ్మంటున్నారా అని మాట్లాడద్దు. బట్ అందుకే నేను ఇలా చెప్తున్నాను, యూటిలైజ్ చేసుకున్న చేసుకోవచ్చు. మనం ఇంతకుముందు కూడా క్యాజువల్గా నార్మల్గా మనం లెక్కలు వేసుకున్నాము.
ఎందుకంటే మన అమౌంట్ మన క్యాపిటల్ అమౌంట్ ఎంత పెద్దగా ఉంటే అంత బెనిఫిట్ వస్తుంది పెరిగితే. ఓకేనా? అంటే మన అమౌంట్, మన మెయిన్ అమౌంట్ని బట్టి మనం ఎంత తీసుకున్నాం. సపోజ్ మనం ఒక 100 పీస్ మెటీరియల్ కొని చూడండి నా లాభం ఎంతతో చూస్తా అంటే దాంట్లో మీకు అందులో కూడా లాభం వస్తుంది, బట్ అది కనబడదు. 1000 అనుకోండి, అట్లా కూడా అది కూడా పెద్దగా కనబడదు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇంకా ఎంత తీసుకుంటే మనకు బెనిఫిట్ కనబడుతుంది. మీరే ఈ రోజులలో మనం ఆల్రెడీ అన్ని విషయాలు చెప్పెట్టాం కనుక మీరే క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? నేనేమో అట్లా చెప్పాల్సిన లేదు, అవసరం లేదు. సార్ చూడండి ఇక్కడ ఇప్పుడు సార్ yes. నిన్నటి ప్రైజ్ కి ఈ రోజు ప్రైజ్ కి డిఫరెన్స్ ఏంటంటే సార్, ఒకవేళ ఇప్పుడు మనం బై చేసి పెట్టుకున్నా నిన్నటి ప్రైజ్ కి రీచ్ అవుతే $3 ప్రాఫిట్ అనేది వస్తుంది. 3 అంటే చార్జ్ అన్ని పోను $3.5 వస్తుంది. ఎంత ఉంటే అది కూడా చెప్పాలి కదా సార్. $100 కొంటే $100 ఎస్, $100 ఉంటే అంటే అట్లీస్ట్ నిన్నటి ప్రైజ్కి వెళ్ళినా కూడా మనకు $3 లాభం వస్తా అంటున్నారు మీరు. సార్ అట్లా సో ఇదో విధంగా ఉంటుంది సార్. ఎందుకంటే చూడండి ఇక్కడ మీకు కంపారిజన్ బీటీసీ అండ్ పీవీసీ చూడండి సార్ ఏ విధంగా ఉందో ఒకసారి. సో 99% సేమ్ ఉంది చూడండి ఇక్కడ. 99% అదే విధంగా డ్రాప్ అయింది చూడండి, ఫాల్ డౌన్ అయింది చూడండి. ఓకే, సో ఈ విధంగా ఇలా $100తో తీసుకుంటే $3 $3.5 ప్రాఫిట్ వస్తుంది. అది ఇక్కడ $1000 పెడితే ఒకవేళ అనుకోకుండా మనం $1000 తీసుకుంటే సార్ $35 వస్తుంది. అంటే మనము ఎక్కువ ఆశించట్లేదు, నిన్నటి ప్రైజ్కి ఆశిస్తున్నాం. నిన్నటి ప్రైజ్కి వెళ్తేనే ఈ విధంగా అట్లా, అది ఇంకా పైకి వెళ్తే దాని కథ వేరు అట్లా అన్నట్టు. సో చూడండి ఇక్కడ మీకు ఏదైతే ఉందో ఇది మన కంపేర్ చేస్తే ఇది నేను నా మొబైల్లో నచ్చదు కాదు సార్, మీరు కూడా లైవ్లో చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా మీ మొబైల్లో కనబడుతుంది. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క కాయిన్ మార్కెట్ క్యాప్లో చూడండి సార్, ఇలా చూపిస్తాను చూడండి. మీ యొక్క కాయిన్ మార్కెట్ క్యాప్ చూడండి ఇక్కడ, ఇది సార్ కాయిన్ మార్కెట్ క్యాప్ అంటే ఇది బ్లూ కలర్లో ఉంది కదా, మధ్యలో M ఇట్లా ఉండి, సో ఇక్కడ మీరు మీ మొబైల్లో కూడా కనబడుతుంది. సో పీవీసీని సెర్చ్ చేసి ఇలా పీవీసీ మీద క్లిక్ చేస్తే సో ఇలా క్యాండిల్ అంతా కూడా కనబడుతుంది. ఓకే, ఇంకా మళ్ళీ కూడా కొంచెం తగ్గింది చూడండి సార్. 7956 ఉండే 7912 అయింది ఇప్పుడు, అంటే మనకు చూడగానే మన ఎదురుగానే. ఓకే, కొంచెం తగ్గింది. సో ఈ విధంగా మరి దీని తర్వాత ఇక్కడ కింద కొంచెం పైకి అంటే ఇక్కడ కంపేర్ అని ఉంది. ఆ కంపేర్లో మనం దేనికి కంపేర్ చేసుకోవాలనేది స్టార్టింగ్ అయితే రాయాల్సి ఉంటుంది. నేను రాశాను కనుక అలా ఉండిపోయింది. సో అలాగే ఇక్కడ పీవీసీ వర్సెస్ బీటీసీ. సో ఏ విధంగా అంటే 24 అవర్స్లో చూస్తే ఆ క్యాండిల్ అనేది చూడండి సార్, మరి ఆ బ్లూ కలర్ వచ్చేసి మరి పీవీసీ మెట, ఆరెంజ్ కలర్ లైన్ వచ్చేసి బీటీసీ. ఓకే, ఈ విధంగా ఫాల్ డౌన్ అనేది వెళ్తుంది, యాస్డిస్గా అవుతుంది. ఓకేనా? సో దానికి దీనికి ఏమైనా సంబంధం అంటే ఏం సంబంధం లేదు సార్. మనం ఇక్కడ పీవీసీ అటుపక్క రాసుకున్నాము, ఇటుపక్క ఇంకోటి ఇష్టం ఉన్నది కూడా రాసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ బీటీసీ అని రాశాను. అలాగే ఇంకేదైనా కాయిన్ చూస్తే మరి సోలానా చూద్దామా? ఎస్, చూడండి సార్, సోలానా అనేది ఆరెంజ్ కలరు, బీటీసీ అనేది పీవీసీ అనేది బ్లూ కలర్. సో అంతకంటే దీన్ని బట్టి చూస్తే అంటే పీవీసీ కంటే కూడా ఇంకా తగ్గిపోయింది అనొచ్చు మనం సోలానా అని. ఏమంటారు సార్? ఈ కంపారిజన్ బట్టి చూసి చెప్తున్నాను, నేను వేరే రకంగా చూసి చెప్పట్లేదు, ఇక్కడ ఉన్న దాన్ని బట్టి చెప్తున్నాను. సో అలాగే చూస్తే మనం ఇక్కడ ఇథేరియం చూడొచ్చు. ఇథేరియం కూడా మనం క్లిక్ చేస్తే ఇథేరియం కూడా ఇంకా అలాగే ఇంకా ఎక్కువనే పడిపోయింది. బట్ ఇక్కడ సేమ్ టు సేమ్ అంటే ఓన్లీ
ఓకే, ఎక్స్ సర్కిల్ కూడా ఈ మధ్యన మంచిగా వస్తుంది కదా. చూడండి సార్, అంటే ప్రతి ఒక్కరు కూడా బీటీసీ ఎప్పుడైతే డౌన్ ఫాల్ అవుతుందో మిగతా అన్ని కూడా డౌన్ ఫాల్ అవుతాయి కనుక, సో ఇట్లా చూస్తే మరి అన్నిటికంటే కూడా సో ఒక ఒక సేమ్ టు సేమ్ పోయింది అంటే ఓన్లీ బీటీసీఏ, పీవీసీ అండ్ బీటీసీఏ సేమ్ టు సేమ్ ఫాల్ డౌన్ అయింది, అంటే డౌన్ ఫాల్ అయింది. ఓకేనా, ఇక్కడ మీ ఎదురుగా నేను చేసి చూపిస్తున్నాను లైవ్లో. ఇది ఏది స్క్రీన్ షాట్ కాదు, లేకపోతే ఎవరిని అడిగి నేను చేయట్లేదు, డైరెక్ట్ లైవ్లో చూస్తున్నాను. ఓకేనా, సో పీవీసీ అండ్ బీటీసీ ఈ విధంగా మనం చూసుకోవచ్చు. సో ఎనివే ఇవన్నీ అంటే ఇవన్నీ జస్ట్ జనరల్ నాలెడ్జ్ గురించే, ప్రతిదీ కూడా జనరల్ నాలెడ్జే. మరి జనరల్ నాలెడ్జ్ ఉంటేనే కదా సార్ మనం ఏదైనా చేయాల్సింది చేస్తాము. వితౌట్ నాలెడ్జ్ నథింగ్ కదా. ఓకే, సో ఇక్కడ వన్ డేలో ఉంది కనుక ఈ విధంగా ఉంది. ఒకవేళ ఇప్పుడు దీన్ని మార్చితే ఈ విధంగా కనబడుతుంది. చూసారు సార్, ఈ విధంగా మనకు అర్థం కాదు కనుక ఇట్లా పెట్టుకుంటాం మనం ఈజీగా అర్థం అవడానికి. క్యాండిల్ సో ఈ విధంగా ఫాల్ డౌన్ అవుతుంది. ఓకే, వాట్ నెక్స్ట్? వాచ్ లిస్ట్లో ఒకటే ఉంది. ఓకే, సో దీన్ని మనం ఇక్కడ అయితే చూసడంలో బీటీసీ చూద్దాం. బీటీసీ చూస్తే ఈరోజు ఎంత పడిపోయింది చూడండి ఒకసారి. 24 గంటల్లో ఎంత పడిపోయిందంటే 1,36,000 అంటే 1,03,600 పైన ఉన్నది. అది 98,708 వరకు వెళ్ళింది. అంటే లగ్భగ్ $5,000 డ్రాప్ అయింది సార్ ఈరోజు. అంటే 24 అవర్స్లో చూస్తే $5,000 డ్రాప్ అయింది. మీరు ఇక్కడ చూడండి సార్, కంపారిజన్ చేయండి. 1,03,617 మైనస్ 98,708 మైనస్ చేసుకుంటే దగ్గర ఎంత సార్? $5,000 పడిపోయిందనట. 1,03,617 క్యాల్కులేట్ 1,03,617 మైనస్ ఎంత సార్? 98,708 మైనస్ చేస్తే చూసా సార్, $5,000 సార్. ఎస్, 4,909. అంటే దగ్గర చూడండి సార్, $5,000 డ్రాప్ అయింది ఓన్లీ 24 అవర్స్లో. అయితే ఈ మధ్య మనం ట్రైనింగ్ నేర్చుకుంటున్నాం కదా సార్. ఇది నేర్చుకున్న వాళ్ళైతే, ఒకవేళ ట్రేడింగ్ నేర్చుకునే వాళ్ళైతే, అంటే నేర్చుకున్న వాళ్ళు తర్వాత ట్రేడింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే సార్, ఈరోజు ఒకవేళ తన అంచనా మరి బయట జంగు నడుస్తుంది, తన యొక్క మైండ్ సెట్ ఉపయోగిస్తే ఈ యొక్క ఏదైతే ఉందో బీటీసీ తన అంచనా కరెక్ట్గా వేసినట్టయితే, అంటే డౌన్ ఫాల్ అవుద్దని వేసినట్టయితే, తను ఈయన ఫ్యూచర్ ట్రేడింగ్ అంటారు దీన్ని. ఫ్యూచర్ ట్రేడింగ్లో బీటీసీ డౌన్ ఫాల్ అవుతుందని చెప్పేసి $500,000 తను పెట్టుకుంటే ఆన్ ద స్పాట్లో, అంటే ఆన్ ద స్పాట్ కాదు కానీ ఒక $5,000 సంపాదించుకుంటాడు. ఎంతతో? 5,000 కానీ 500 కానీ 1,000తో కానీ తను డౌన్ ఫాల్ అవుతుంది అని పెట్టుకుంటే కనుక, డౌన్ ఫాల్ అవుతుందని ఈయన చేస్తే, తన యొక్క స్ట్రాటజీస్ పెట్టుకుంటే ఏమవుతుంది సార్? తన దగ్గర $5,000 కూడా సంపాదించుకునే అవకాశం ఉండెను. బట్ తన అంచనా, నీ అంచనా, తను ఒకవేళ మరి పైకి పోతుందని పెడితే అది మీరు ఊహించని పరిణామం ఎదురవుతుంది. ఏంటది? 5,000 సంపాదించవచ్చు అంటున్నాం కదా డాలర్లు. $5,000 కూడా
పోయే అవకాశం ఉంటుంది. రైట్, నేను చెప్పేది కరెక్టేనా సార్? ఓ పర్ప్ వచ్చింది, బీటీసీ యూఎస్డిటీ పర్ప్ కాదు. సో అందుకే ఎక్కడైనా కూడా బీటీసీ ఇవన్నీ పర్ప్ కనబడుతుంది కదా సార్. ఫస్ట్దేనా సార్ బీటీసీ? సార్ ఫస్ట్దా సెకండ్దా? వీటీసీ యూఎస్డిటీ పర్ఫెక్షన్ ఫస్ట్ ఫస్ట్దే. సో ఈ విధంగా బీటీసీ యూఎస్డిటీ అని అతను ఇది పడుతుంది అని పెడితే కనుక సో తనకి డబ్బులు. బట్ అనుకోకుండా అతను పెరుగుతుంది అనుకున్నాను అనుకోండి, ఏమైంది ఇప్పుడు ఈరోజు అంటే 24 గంటల్లో చూసుకుంటే అది తగ్గినప్పుడు ఏమవుతుంది సార్? తన పెట్టిన మనీ అనేది పోతుంది, అంటే లిక్విడిటీలో కలిసిపోతుంది. సో నీ అంచనా తప్పైంది, అది లిక్విడిటీ రూపంలో వెళ్ళిపోతుంది. ఓకేనా? అంటే చూడండి సార్, పబ్లిక్ ఎలా సంపాదించుకుంటారు అనేది కొంచెం జనరల్గా మీకు చెప్తున్నాను. సో మనకు అవసరం లేని సబ్జెక్ట్ అనుకుంటే వదిలేసేయండి, ఎక్స్పెక్ట్ అయిన దాన్ని. మనకు పీవీసీ మెటా, యాక్చువల్ మన సబ్జెక్ట్ వచ్చేసి పీవీసీ మెటా, కరెక్టే. బట్ కొద్దిగా అప్డేట్ లేదు కనుక మనం ఎవరు క్వశ్చన్స్ చేయలేరు కనుక మనం జనరల్గా మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇది నేను మిమ్మల్ని చేయమని చెప్పినట్టు కాదు, ఇది మీరు చేయాలి అని చెప్పడం కాదు, జనరల్గా మాట్లాడుతున్నాం అనమాట. సో మనం ట్రేడింగ్ కూడా నేర్చుకోవాలి కదా. మనము క్రిప్టోలో వర్క్ చేస్తున్నప్పుడు రేపు పొద్దున నీకు ఇప్పుడు 3 లక్షలు 4 లక్షలు తక్కువ ఉంది కదా అని చెప్పేసి పీయూష్ మెటల్ కొని పెట్టుకున్నావు. ఓకే, సో రేపు పొద్దున పీయూష్ మెటల్ వాల్యూ పెరిగింది. సో ఎలా అమ్మాలి దాన్ని? సేల్ కూడా చేయాలి కదా సార్. నువ్వు సేల్ చేసుకోవాలి. ₹1 ఎక్కడ ఎక్కుతుంది, ఒక ₹0.50 ఎక్కడ ఎక్కువ వస్తుంది? ఓకే, అందరు మామూలుగా ఓకే బైనాన్స్లోకి వెళ్ళి అమ్ముకోమంటారు, కరెక్టే. ఇంకో ఎక్స్చేంజ్ ఉంది దగ్గర, ఇంకో ఎక్స్చేంజ్ ఉంది. సో నువ్వు అమ్ముకోవాలి. అనుకోకుండా పీయూష్ మెటల్ రేట్ పెరిగింది కరెక్ట్. నీకు అమ్ముకోవడం కూడా తెలియాలి, దాన్ని ఏ టైంలో ఆన్ టైంలో తీసేయడం కూడా తెలియాలి. నీకు. బట్ ఇక్కడ నేను ఉన్నాను సార్ మీ దగ్గర నేను అంతకుముందు $1 తీసుకుని ఉంటుండే సార్, మీరు అమ్మి పెట్టండి. పెడతా, 100, 1000, 2000, 3000, 4000, 5000, 10,000 దాకా పెడతా కావచ్చు, ఎగ్జాంపుల్ సార్. ఆ తర్వాత అకౌంటబిలిటీ నాది వస్తుంది ఇక్కడ, అనమాట ఇక్కడ. అంటే ఇప్పుడు ఈ బైనాన్స్ మనం కేవైసీ ఇస్తామన్నమాట, పూర్తిగా. సో ఇక్కడ నీ డాలరా నా డాలరా కనపడదు, నీదా నాదా కనబడదు. బట్ నేను ఏదైతే కేవైసీ ఇచ్చానో అందులో నేను ట్రేడింగ్ చేస్తున్నాను, అంటే నేను అందులో సేల్ చేస్తున్నాను, బై చేస్తున్నాను కనుక అది నా తరపున అయినట్టు చూపిస్తుంది. సపోజ్ మీకు $5,000 వరకు నేను అమ్మి ఇచ్చాను అనుకోండి, అంటే ఏంటి, లగ్భగ్ ₹5 లక్షల వరకు నేను ట్రాన్సాక్షన్ జరిపించాను. సో అక్కడ నా అకౌంటబిలిటీ ఏమవుతుంది, నాకున్న లిమిట్ని బట్టి 5 లక్షలు అయిపోయింది అది. బట్ అది ఇవ్వాలి, నేను నీకు తీసిచ్చాను, అంటే ఎగ్జాంపుల్గా సార్ నీకు తీసిచ్చాను అట్లా అని చెప్పేసి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ నీకు ఇచ్చే వ్యక్తి ఎన్ని రోజులు ఇస్తాడు. అందుకని మనం ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దట్స్ వై మనం అదర్ క్రిప్టో గురించి కూడా, ట్రేడింగ్ గురించి కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓన్లీ పీవీసీ అంటే పీవీసీయే కాదు. సో అప్పుడప్పుడు మన లీడర్స్ సార్ మనకు అవసరమైన సబ్జెక్ట్ కూడా వచ్చింది అని పాయింట్ వచ్చినప్పుడు మీ అందరూ సార్ మనం ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది అని మీరు నిలబడాలి. నేను చెప్తాను, నేను రెడీ, బట్ నాతో పాటు కూడా మీరుంటే నాకు అట్లా. సో అందుకని సార్ ఇవన్నీ తెలుసుకోవాలి. చేయమని చెప్పట్లేదు, చేయడం చేయకపోవడం అది నీ ఇష్టం. ఎందుకంటే నీ పాకెట్ సార్, మీ పాకెట్ మీ జేబు, అంతే. పెట్టాలి. సో ఇందులో నేను వస్తాను, లేదు మీరు పక్క ఉన్నది.
ఓకే. నేను ఏంటంటే ఇక్కడ మన అందరూ అన్ని సబ్జెక్టులో ఏంటంటే మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్. అందుకని అప్పుడప్పుడు కొన్ని అదర్ థింగ్స్ కూడా కొన్ని ఆలోచనలు కూడా మనము నేర్చుకొని పెట్టుకోవాలా. దీన్ని అంటారు నాలెడ్జ్. నాలెడ్జ్ ఎంత గ్రాప్ చేస్తే అంత మంచిది. చేయడం చేయకపోవడం తర్వాత విషయం. ఏది చేయాలా ఏది చేయకూడదు అనేది మన చేతుల్లోనే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు చెప్పింది చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు చెప్పింది వాళ్ళని విమర్శించాల్సిన అవసరం కూడా మనకు లేదు. మనకు నచ్చింది మాత్రం లోపలికి తీసుకోవాలా, మనకు నచ్చింది విడిచిపెట్టాలి, అంతే తప్ప సో వాళ్ళు చెప్పారు కదా మనం చేయాలి అన్నది కూడా ఏం లేదు. నా వాయిస్ క్లియర్ ఉందా సార్? నా వాయిస్ స్క్రీన్ సరే క్లియర్ ఉందా సార్? సార్ చెప్పండి. సైలెన్స్ ఉంది అందుకని. క్లియర్ సార్, వెరీ క్లియర్. రైట్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సో ఈ విధంగా ఏంటంటే ఇవన్నీ కూడా మనం సార్ మనందరం కూడా ఈ ఎక్స్చేంజ్లో కూడా మీరు బైనాన్స్ అంటే ఈ బైనాన్స్ అనేది కూడా నెంబర్ 1 ఎక్స్చేంజ్ అని చెప్పి మనం చెప్పుకుంటాం. సో నా దగ్గర బైనాన్సే ఉంది కనుక నేను ఎప్పుడు చూపించిన మీకు బైనాన్స్ చూపిస్తాను. బట్ చాలా ఎక్స్చేంజెస్ ఉన్నాయి సార్. మన ఇండియన్స్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి, ఇంకా వేరే వేరే కూడా చాలా ఉన్నవి. సో మనము పీవీసీని కొనాలంటే ఖచ్చితంగా మనము మన ఐఎన్ఆర్ మన ఇండియన్ డబ్బులు పెట్టి, సో ఆ ఇండియన్ డబ్బులు పెట్టి మనం డాలర్ కొన్నాం, ఆ డాలర్ని పెట్టి పీవీసీని కొంటున్నాము. సో నెక్స్ట్ మళ్ళీ బయటకు రావాలంటే కూడా పీవీసీని డాలర్గా మార్చాలి, పీవీసీ మీటర్ని డాలర్గా మార్చాలి, ఆ డాలర్ను ఐఎన్ఆర్గా మార్చాలి, అంటే మన ఇండియన్ మనీగా మార్చాలి. అంటే సేమ్ ప్రాసెస్, ఎలాగైతే లోన్కి వెళ్ళామో అలాగే బయటకు వచ్చాం అనమాట. సో అందుకనే సార్ మనం ఇవన్నీ అంటే అప్పుడప్పుడు కొన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? సో చూడండి, ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు సిప్ కైన్ అని చెప్పేసి ఎప్పుడు బై చేసినట్టున్నాను, నాకు ఐడియా లేదు, డేట్ చూద్దాం. బట్ నేను బై చేసింది ఎన్ని సున్నాలు ఉన్నా మధ్యలో చూడండి 1904లో బై చేసాం. బట్ ఈ రోజున అది 1030 కంటే పడిపోయింది, తగ్గింది. సో కనుక మేబీ అక్కడ మనం $5 పెట్టి ఉంటాము, బట్ అది $4.5 అంటే 4.28 చూపిస్తుంది. చూస్తున్నారా సార్? నేను దగ్గర కనబడుతుంది అనుకుంటున్నాను. సో దీన్ని క్లిక్ చేస్తే కూడా మనం ఏ రోజున దాన్ని కొన్నామనేది కూడా కనబడుతుంది కావచ్చు, నాకు తెలియదు, చూద్దాం ఒకసారి. సార్ తెలుస్తుందా సార్ ఇది ఏ రోజున మనం బై చేసి పెట్టామనేది? ఎస్, 10వ తారీఖు 3వ నెల. ఎస్, కనబడుతుంది చూడండి సార్, ట్రేడింగ్ ఫీ అదేనా సార్? ఎస్, 10వ తారీఖు మార్చిలో మనం దీన్ని బై చేసాం. సార్ అంతేనా సార్? అంతే సార్, అంతే. ఎస్, ఆ రోజు మనం $5 పెట్టాము. సో మన ఆశ ఏంటంటే పెరుగుద్దేమో అన్న ఆలోచనతో మనం పెట్టుంటాం. మొన్న మధ్యన పెరిగింది కూడా, బట్ బై మిస్టేక్ వెళ్ళి మనం తీయలేం దాన్ని. సో కనుక ఏమైందంటే అది ఈ రోజు వాల్యూని బట్టి నీకు చూపిస్తుంది. అంటే నువ్వు కొన్నదానికంటే పడిపోయింది, తగ్గిపోయింది. సో తగ్గిపోయినప్పుడు నీ వాల్యూ కూడా తగ్గి కనబడుతుంది చూడండి ఇక్కడ. ఓకే, సో అలాగా $5 కొన్నావు నువ్వు. సో నువ్వు కొన్నది ప్రైజ్ వచ్చేసి మధ్యలో చూడండి ఒక 4 సున్నాల తర్వాత 1904లో నువ్వు కొన్నావు. ఈ రోజున 4 సున్నాల తర్వాత మరి 19 అంటే ఎక్కువ, ఇక్కడ 10 అయింది. అంటే 9 అంటే దగ్గర 900 సంథింగ్ డల్ అయింది, పడిపోయింది, ఫాలో అయింది. కనుక నీ యొక్క డాలర్ కూడా ఫాలో అయింది. ఓకేనా? సో ఈ విధంగా ఉంటుంది. ఓకే, అలాగే ఇక్కడ పీనెట్ అనే సంథింగ్ అనేది మనం తీసుకున్నాం. అది తీసుకుంటే అది మనం బై చేసింది 1653. ఈ రోజున కొంచెం ఎక్కువ ఉంది, 18, చూడండి 1872. అందుకే $5 అది పెద్ద కాదు, బట్ $5 కంటే ఎక్కువ చూపిస్తుంది. ఓకే, ఇది కూడా మనం ఎప్పుడు తీసుకున్నాం కూడా చూడవచ్చు. దీనిపైన చూస్తే ఇది కూడా అదే రోజు ఉంది సార్, బట్ ఆ రోజు మేబీ చేసి ఉంటాను. ఇది కూడా అదే రోజు అలా బై చేసి ఉంది. సో ఇది ఈ విధంగా కూడా మనము మనీ అనేది పబ్లిక్ ఎర్న్ చేస్తున్నారని చెప్పి తెలుసుకోవడానికి పనిచేస్తుంది. ఓకేనా? అంటే పబ్లిక్ ఒక మనం మన ప్లాట్ఫామ్ వచ్చేసి పీవీసీ మీటర్, ఐ హోప్ నేను ఒప్పుకుంటాను దాన్ని. బట్ ఇంకా ప్లాట్ఫామ్ కూడా ఉన్నాయి కదా సార్, చాలా మంది ఇలా చేస్తారు. కానీ జనరల్గా మనం ఇది చూస్తున్నాం అనమాట, జనరల్గా చూస్తున్నాం అనమాట. అంటే పబ్లిక్ ఇంకా కూడా ఏమేమి చేస్తున్నారు ఏమేంటి. సో అందరూ పీవీసీ మీటర్ చేస్తే సో మన 2 lakh కదా సార్, మరి 20 crore అయినా సరిపోదు. అంటే 120 కోట్ల జనాభా ఉంది మన ఇండియాలోనే చూసుకుంటే, బట్ ఇంటర్నేషనల్ లెవెల్లో సో అట్లా ఉంటుంది. బట్ ఎందుకంటే పబ్లిక్ ఏంటంటే అన్నిట్లో ఉంటారు, అన్ని చేస్తూ ఉంటారు, అందుకని చెప్పేసి మనం జనరల్గా మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. సో ఈ విధంగా కూడా పబ్లిక్ అనేది సంపాదించుకుంటారని చెప్తున్నాం సార్ ఇక్కడ. అంటే ఇది సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట. అంటే ఏంటి, స్టేకింగ్ చేసినట్టు, ఇది స్టేకింగ్ లెక్క అనుకోవచ్చు. స్టేకింగ్ అంటే యాక్చువల్లీ మనం స్టేకింగ్ వల్ల కథ వేరే అవుతుంది. అది ఎందుకంటే డైలీ రివార్డు మనం చూడకుండా వస్తుంది.
బట్ ఇక్కడ మాత్రం ఏమవుతుందంటే సో ఇక్కడ $5 కాడ $500 పెట్టినాం అనుకోండి, ఏ 2 పాయింట్లు పెరిగినా కూడా ఇంతకుముందు మనం మాట్లాడుకున్న పీవీసీ మెటల్ కూడా సేమ్, పీవీసీ మెటల్ కూడా సేమ్. సార్ ఇప్పుడు చెప్పినట్టుగా మనము ఈరోజు ఫ్లక్చువేషన్ చూసుకుంటే పీవీసీని మనము $100 పెట్టి ఇప్పుడు కొనుక్కుంటే, ఇప్పుడున్న ప్లేస్లో కొనుక్కుంటే, ఈరోజు లైవ్లో ఇప్పుడున్న రేట్లో కొనుక్కుంటే, సో నిన్నటి వరకు ఉన్న రేటుగా వస్తేనే అంటే ఆ రేటు పెరిగితేనే కొన్ని పాయింట్లు 4-5 పాయింట్లు పెరిగితేనే సో $100కి 4 పాయింట్లు $4 తీసుకోవచ్చు. ఇట్లా $4 పెరుగుతుంది. అలాగే నువ్వు 400 పెట్టుకుంటే, అలాగే 1000 పెట్టి $1000 పెట్టుకుంటే అంటే మన అమౌంట్ని బట్టి ఉంటుంది అది. సో యాస్టిస్గా ఇక్కడ కూడా ఇది కూడా అంతే సార్. ఈ ట్రేడింగ్లో కూడా ఇక్కడ కూడా మనము ఈ విధంగా పబ్లిక్ ఈ విధంగా సంపాదిస్తారు. సో ఫ్లక్చుయేషన్ జరిగితే మన పీవీసీ మీటర్లో ఆ విధంగా సంపాదిస్తారు. సో అన్ని దారులు చూసారా, ఇక్కడ మన మీటింగ్ వస్తే దారులు అనేది కొన్ని కనబడతాయి. ఏ దారిన వెళ్ళాలనేది ఎవరిష్టం వాళ్ళది. బట్ ఇక్కడ కొన్ని దారులు మాత్రం కనబడతాయి. సో మన ఇష్టమే, ఏది చేయాలన్నా చేయొద్దన్నా అదంతా మన ఇష్టము. డోంట్ వరీ, అట్లా మీరు ఎవరు కానీ చేయాలని నేను చెప్పట్లేదు, అందుకని అదంతా మన ఇష్టం అనమాట. ఓకేనా? సో ఎవరు కానీ అయ్యో ఇక్కడ చూసాం సార్ చెప్పారు కదా పెరుగుద్దట సంథింగ్ అని అనుకోవద్దు అట్లా. ఓకేనా? సో ఇట్లా ఉంటుంది సార్. ఇది చూడండి ఇక్కడ మైనస్ చూపిస్తుంది చూడండి. అంటే ఇందాక చూపించాను కదా మీకు ఏమని తగ్గింది, మనం పెట్టిన దానికంటే కొద్దిగా తగ్గింది కనుక మైనస్. అందరూ స్క్రీన్ షేర్ చేస్తారు కదా సార్, ఇదే విధంగా సార్, ఇంతేనా సార్? ఓకే, రెడ్ కలర్ అంతే సార్, అంతే. ఎస్ సార్, రెడ్ కలర్ వచ్చింది అంటే అర్థం ఏంటంటే సార్ మనం మైనస్ లో పోతున్నామని అర్థం. అదే మనకి ఏ ఒక్క పాయింట్, అదే ఒక్క పాయింట్ పెరిగినా కూడా ఏమవుతుంటుంది, అది మనకి చూడండి సార్ గ్రీన్ కలర్లో వస్తుంది. చూడండి ఇక్కడ చూపించాను కదా ఇందాక కొద్దిగా అంతా, జస్ట్ కొద్దిగా ఈ 14% అంటే ఒకవేళ $100 పెడితే ఎంత వస్తుంది చూడండి, $5కి 14% కనుక మనకు తక్కువ కనబడుతుంది అక్కడ. అదే దాంట్లో $100 పెట్టుంటే మనం ఏమంటారు సార్? $100 పెడితే అక్కడ 14% అంటే $14 అని, $14 మనకు వస్తుంది. అదే $1000 పెడితే అదే $140 $140. జస్ట్ కొన్ని పాయింట్సే సార్. అక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే కొన్ని పాయింట్లే. సో మీకు పీవీసీ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, నేను ఈ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సో యాజ్ నువ్వు ఎలా అక్కడ ఎంపాయించుకుంటావు, ఇక్కడ ఎంపాయించుకుంటావు, ఎస్ యువర్ విష్. అక్కడ ఎంపాయించుకుంటేనేమో నువ్వు పీవీసీ మెటకు పెరుగుతావు, అరే బాపు నేను పీవీసీలో ఎంత అర్న్ చేశాను ఈ టైంలో అని చెప్పేసి. బట్ ఇక్కడ ఎంపాయించుకుంటే ఏమంటావు, ట్రేడింగ్లో ఎంపాయించుకున్నాను అంటావు, అంతే సింపుల్ జస్ట్. సో ఇది సార్, ఈ విధంగా మనం పబ్లిక్ అనేది డైలీ అర్న్ చేస్తుంది. ఏ దారిలో వెళ్తాం అనేది మన ఇష్టం సార్. ఎవ్వరు ఏది మనని ఫోర్స్ చేయడానికి లేదు, ఎవరు మనని అనడానికి లేదు. క్లియర్? సో ఈ విధంగా కొన్ని దారులు అనేది మనకు చాలా చాలా దారులు ఓపెన్ అయ్యాయి పీవీసీతో. సో ఎందులో ఏం పచ్చినా దట్ క్రెడిట్ గోస్ టు పీవీసీ మీటర్. ఇది ఎప్పటికీ నేను చెప్తాను అనమాట. నా ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటే, ఒకవేళ నేనే ఉన్నాను ఇప్పుడు, నేను ఈవెన్ చూడండి ఎన్నిట్లో ఉన్నాను, బిఎన్బిలో ఉన్నాము, మనం బీటీసీలో ఉన్నాము, డాగ్స్లో డిఓజీలో ఉన్నాము, ఎస్సీఆర్ కూడా చేస్తున్నాము. సో ఇవన్నిటిలో మనం దేంట్లో ఎక్కువ మనీ అర్న్ చేసినా కూడా పీవీసీ మీటర్ తప్ప ఇంకా ఎన్నైనా అర్న్ చేసినా అంటే సంపాదించినా కూడా దట్ క్రెడిట్ గోస్ టు పీవీసీ. ఇదంతా ఈ నాలెడ్జ్ మొత్తం పీవీసీ నుంచే వచ్చింది సార్. సో నథింగ్, పీవీసీ వాళ్ళు మనకి బైనాన్స్ను ట్రస్ట్ వాలెట్ నేర్చుకోవాలి అని చెప్పకముందు ఏదో కొద్ది గొప్ప ఉండే, కానీ దాని గురించి మాట్లాడడం కానీ లేకపోతే ఎలా చేయాలి, ఎట్లా డబ్బులు వస్తాయి ఇవన్నీ తెలియపోతుండే. తెలుసు మనకి, ఎందుకంటే ముంబై టీం నాకు కొంచెం మా ఫ్రెండ్స్ ఉన్నారు కనుక ఫారెక్స్ అని లేకపోతే స్టాక్ మార్కెట్ అని వెళ్ళి చెప్పేవాళ్ళు, అంతేగాని అందులో చేయలేం కదా. బట్ ఎప్పుడైతే పీవీసీ వాళ్ళు మనకి ట్రస్ట్ వాలెట్ను ఖచ్చితంగా బైనాన్స్ నేర్చుకోవాలన్నప్పటి నుంచి వెళ్ళి ఇక చూడండి మనము దాన్ని ఫోకస్ చేసాం. అంటే అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ కూడా ఇది ఎలా నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవడము, ట్రేడింగ్ చేయడము, ట్రేడింగ్ క్లాస్ కూడా మనము ఇది అవ్వడము, ట్రేడింగ్ క్లాసులు కూడా ఇప్పుడు మనం చెప్పడము. సో ఈ విధంగా ముందుకు వెళ్ళాము అంటే ఈ క్రెడిట్ వచ్చేసి పీవీసీ మీటర్కి వెళ్తుంది సార్. మనం ఎక్కడ ఎంపాయించుకున్నా కూడా పీవీసీ మీటర్కి వెళ్తుంది.
ఎందుకంటే పీవీసీ మీటర్ మనం మర్చిపోవద్దు ఎప్పుడైనా. ఓకే. సో ఇలాగైతే మనము ఇంటికాడ మన తల్లిదండ్రులు మనని కన్నప్పుడు మనం భూమిపైకి వచ్చినప్పుడు అందరం ఒకే విధంగా వస్తాం. వచ్చిన తర్వాతనే ఒకరొక విధంగా తయారవుతాం. బట్ అందుకని చెప్పేసి వాళ్ళని మనం ఎప్పుడు మర్చిపోయినట్టుగా అలాగే మన పీవీసీ మీటర్ని ఎప్పుడు మర్చిపోకూడదు అనేది నా ఇంటెన్షన్ సార్. ఓకేనా. ఎవరి ఆలోచన విధం ఆ విధంగా ఉంటుంది. బట్ నా ఇంటెన్షన్ నేను చెప్పాను అనమాట. సో ఇది సార్. ఎందుకంటే ఈ పీవీసీ మీటర్ వల్లనే చాలా విషయాలు అయితే మేము నేర్చుకోవడం జరుగుతుంది సార్. చాలా అంటే చాలా. థ్యాంక్ యూ పీవీసీ మీటర్. ఎందుకంటే ఎప్పుడు కూడా మనము పీవీసీని మర్చిపోకూడదు. అదే పీవీసీని మర్చిపోతలేమంటే పర్లవేన్ అంటే సార్. పీవీసీ అంటేనే పర్లవేన్. ఓకే. పర్లవేన్ కాయిన్. పీవీసీ. పీ అంటే పర్లవేన్, పీవీ అంటే పర్లవేన్, సి అంటే కాయిన్, పర్లవేన్ కాయిన్ అని నేను అంటాను. సో ఆ విధంగా మనం ఎప్పుడు కానీ దీన్ని మర్చిపోమన్నమాట. దీనివల్ల మనం ఇంకా నేర్చుకుందాం, ముందుకెళ్దాం. అదే పెరగాలి, అదే రావాలి అంటే మేబీ దానికి కొంచెం టైం పడుతుంది కదా మనకు ఆల్రెడీ. సో అందుకని సో ఈ విధంగా కొన్ని నేర్చుకొని మరి బతకాలంటే ఏమంటారు, కోటి విద్యలైనా కూటి కోసం ఏమంటారు సార్, నాకు తెలియదు విషయం పూర్తిగా రాదు అలాంటి మాటలు. సో ఆ విధంగా కొన్ని మనము నేర్చుకుంటూ వెళ్తున్నాం. అలాగే నేర్చుకుంటూ వెళ్ళాలి. సో ఇది కొద్దిగా అంతా డేంజరు ఫ్యూచరు. బట్ ఇక్కడైతే కొంచెం సేఫ్, బట్ డిలే అంటే లేట్ ప్రాసెస్ ఇది. ఓకే. సో ఇలా చూస్తున్నాం కదా, మార్చిలో 10వ తారీఖు పెట్టామంటే చూడండి, 3 నెలలు పెడితే 4 నెలలకు ఒక నెల, 4, 5, 6, 7 నెలల వరకు, 6 నెలల వరకు వచ్చా 3 నెలలు అవుతుంది చూసారు సార్. సో 3 నెలల్లో మనకి ఏమొచ్చింది సార్ అనుకుంటే? ఏమీ రాలేదు. సో పెట్టేం పోయేదా? ఓకే. అలాగనుకుంటే ఇక్కడ పీనెట్ అనేది కొంచెం పెరిగింది. సో ఇక్కడ దీంట్లో ఇప్పుడు అనిపిస్తుంది కదా మనకి 14% అంటే $100 పెట్టేమని ఇప్పుడు అనిపిస్తుంది. మన ఆ రోజు మేము $100 పెట్టలేం. భయం. అట్లీస్ట్ 3 నెలలకైనా $14 వస్తుండే అట్లా. ఇది ఏమైనా అది మనదే అనుకోకుండా ఇక్కడనే పెట్టే కావచ్చు. ఏది ఒకవేళ సిబ్బు పెరుగుతుంది నమ్మకం ఉండి దీని మీద $100 పెడితే ఏమవుతుండే సార్? కొద్దిగా లాస్ చూపిస్తుంది. ఇప్పుడు 4% లాస్, అంటే $4 లాస్ చూపిస్తుండే మనకి. అంటే ఏది అంటే ఈ యొక్క మనకు చూడండి ఇక్కడ ఈ యొక్క ఏది గ్రాఫీ చూపిస్తుంది కదా, డౌన్ పాల్ చూపిస్తుంది చూడండి ఇట్లా రైట్ సైడ్లో చూడండి. ఓకే. సో ఇది అదే మన పీనట్ అయితే మాత్రం గ్రీన్ కలర్లో, ఇది కూడా డౌన్ ఫాల్ ఉంది, అయినా కూడా 13% అంటే ఇంకొంచెం తగ్గింది. సో ఈ విధంగా ఉంటుంది సార్. కొద్దిగా అప్పుడప్పుడు మనము ఇలాంటివి కూడా నేర్చుకోండి. చేయడం తర్వాత విషయం నేర్చుకోండి. జనరల్ నాలెడ్జ్ జనరల్గా అన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. సో నాలెడ్జ్ గ్రాప్ చేసుకుంటే ఎప్పటికీ మనతో ఉంటుంది. కాపీ కొట్టినప్పుడే పాస్ అవుతాం. బట్ ఓన్గా మనము మన నాలెడ్జ్తో మనం పాస్ అవుతే ఎక్కడైనా పాస్ అవుతాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ టాలెంట్ అనేది ఏమంటాం కదా, అది మన సొంతం. ఏదైతే ఇప్పుడు మనం నేర్చుకుంటామో, ఖచ్చితంగా మనం మనసు పెట్టి నేర్చుకుంటామో అది మన సొంతం. ఎక్కడికి వెళ్ళినా కూడా అది మనతో ఉంటుంది. సో అందుకని అంటాను, సొంతంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అని. ఓకే. సో వాట్ నెక్స్ట్? ఇంకొక 12 నిమిషాలు ఉంది. ఓకే. సో కాయిన్ మార్కెట్ క్యాప్కి వెళ్దాం ఒకసారి. చూసారా, 7912 ఉండే 7955 అయింది. చూసారా, మళ్ళీ అక్కడ కింద చూడండి సార్, 7912 ఎట్లా చూపిస్తుంది. మనం ఇందాక చూపించినప్పుడు పైన ఈ 7955 ఉన్న జాగా లోపల 7912 కూడా మనం చూసాం లైవ్లో ఇప్పుడే. సో మళ్ళీ మనం మాట్లాడేంత లోపలనే మళ్ళీ కొంచెం పెరగడం జరిగింది అట్లా. ఇది ఈ రకంగా మనకు ఉంటుంది. సో సరే, కంపారిజన్ చూసుకుంటే మరొకసారి టైం అయింది కనుక బీటీసీ కొద్దిగా గ్రీన్ కలర్ బీటీసీ కొద్దిగా పైకి వెళ్ళింది. చూసారా సార్, దీనికంటే పైకి వెళ్ళింది బీటీసీ. అందుకే మనది అదేమో ఎక్కువ జరుగుతుంది, మన యొక్క తక్కువ జరుగుతుంది. బట్ ఎందుకంటే అది వాల్యూ ఎక్కువ ఉంది కనుక అట్లా. సో అందుకని చెప్పేసి ఆ కొన్ని పాయింట్లలో కూడా మనది పోయింది. అంటే దీన్ని బట్టి మనం ఏమనుకోవాలి సార్, దట్ ఈస్ ఫాలో ఆన్ దట్ బీటీసీ అనుకోవచ్చు అని కూడా అనుకోవచ్చు. మనం బీటీసీని ఫాలో అవుతుందని కూడా అనుకోవచ్చు.
బట్ ఇలా మాట్లాడితే మీటింగ్ వచ్చే వాళ్ళకి ఏమో అర్థమవుద్ది, బయట వాళ్ళకి అది ఎక్కడ ఇది ఎక్కడ ప్రైస్ వాళ్ళేమో ఇట్లా ఫాలో అవ్వడం అంటే డౌన్ అయినప్పుడు డౌన్ అవ్వడము, పెరిగినప్పుడు పెరగడం అనేది ఫాలోయింగ్ అంటాం మనం. బట్ రోజు మీటింగ్ రాని వాళ్ళకి ఏమర్థమవుతుంది అంటే అదేమో ₹1,00,00,000 ఉంటే ఇదేమో ఒక పైసా కూడా లేదు, ₹1 కూడా లేదు, దానికి దీనికి ఏం మాట్లాడుకుంటారు బాబు అనే విషయాన్ని వాళ్ళు మాట్లాడతారు. ఓకేనా? అందుకని చెప్పి అర్థం చేసుకునే వాళ్ళకే ఇది అర్థమవుద్ది, అందరికీ కాదు. ఓకే, సో ఇట్లా అయితే ఏమవుతుందంటే దీన్ని గ్రహించిన వాళ్ళు ఏం చేస్తారంటే, అవును కదా బీటీసీ పడిపోయింది అంటే ఇప్పుడు మన పీవీసీ మీద తగ్గిపోద్ది, సో మనం ఏం చేద్దాం, బీటీసీ కొనాలంటే ఎక్కువ పైసలు కావాలి, అదే పీవీసీ కొనాలంటే తక్కువ పైసలు కావాలి. సో నువ్వు ఆలోచించు, ఒక నీ దగ్గర 200 బీటీసీ, $200 $500 సంబంధించిన బీటీసీని కొను, సేమ్ టైంలో $500 సంబంధించిన పీవీసీని కొను. సో అది పెరిగితే ఇది పెరుగుతుంది, బట్ అక్కడ కట్టే లాభం నీకు పీవీసీలో ఎక్కువ లాభం వస్తుంది. అంటే ఇది తక్కువలో కదా, మనము తక్కువలో చేస్తున్నాం కదా, నీకు పీవీసీలో బెనిఫిట్ వస్తుంది. ఒకసారి మీరు కంపారిజన్ చేసుకొని చూసుకోండి, అది కొనండి ఇది కొనండి, సేమ్ టైంలో ఇట్లా డల్ అయింది కదా, సేమ్ అది $500 సంబంధించింది అది కొనండి, సేమ్ $500 సంబంధించింది ఇది కొనండి, రెండును కొనండి. సో పెరిగినప్పుడు నీకు దేంట్లో ఎక్కువ బెనిఫిట్ వస్తుంది అంటే పీవీసీలో బెనిఫిట్ వస్తుంది ఎక్కువ. అయితే బీటీసీలో రాదని నేను అనట్లేదు, బట్ అక్కడ ఎక్కువ అమౌంట్ పెట్టాలి, ఇంకా ఎక్కువ అమౌంట్ పెట్టాలి, అక్కడ ఇంకా ఎక్కువ అమౌంట్ పెట్టాలి. నేను చెప్పేది నార్మల్ ట్రేడింగ్ గురించి, ఫ్యూచర్ ట్రేడింగ్ గురించి కాదు. ఓకేనా? సో అందుకే అంటాను, ఇక్కడ తెలిసిన వాళ్ళు ఏం యూజ్ చేస్తారంటే మైండ్ యూజ్ చేస్తారు అనమాట. ఇక్కడ నేను అది తీసుకోవాలన్నా ఓకే, రోజు పీవీసీ మీద తిట్టు, కానీ ఇట్లా 5 వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకో. ఫ్లక్చుయేషన్ అంటాం కదా, నేనే వచ్చాను ఫ్లక్చుయేషన్ జరగట్లేదు అని చెప్పాను, థ్యాంక్ గాడ్. ఏమంటాం మనం, మరి ఎవరు విన్నారో తెలీదు, యూనివర్స్ విని ఉంటుంది, ఫ్లక్చుయేషన్ చాలా అయింది. ఓకే, ఇలాగే మరి చాలా వరకు కోరుకుందాం. ఎవరు ఏం అనుకున్నా ఓకే, నేను కూడా ఓటిచ్చాను 91%. ఇప్పటికి కూడా పీపుల్ కమ్యూనిటీ ఏముంటుంది చూడండి సార్, 91% వచ్చేసి వావ్ ఉంటుంది, 9% వచ్చేసి ఏమో ఉంటుంది పీవీసీ. ఓకేనా? అంటే ఇది ఓవరాల్ కమ్యూనిటీ సెంటిమెంట్, ఓవరాల్ కమ్యూనిటీ యొక్క సెంటిమెంట్ అనమాట. ఓకేనా? ఏమంటున్నానంటే 100%లో 91% వచ్చేసి వావ్ మా పీవీసీ సూపర్ అనే ఒక ధీమాలో ఉన్నారు, 9% మాత్రమే అటు ఉంటారు ఎక్కడైనా కూడా. అది ఓకే డియర్. నెక్స్ట్ ఇంకా సార్, ఇంకా 7 minutes ఉంది. సో ఈ 7 minutes కూడా వెల్కమ్ సార్. ఎవరు రాజేష్ సార్, చెప్పండి సార్. మీకు పోస్ట్ పెట్టాను చూసారా మీరు? అది యుఎస్ఏలో అక్కడక్కడ బోర్డ్స్ కనబడ్డాయండి. అది బిట్ కాయిన్ హోల్డర్స్ కి క్రెడిట్ కార్డులు ఇస్తాము అని. అవునవునవునవును, అది చూసాను సార్ ఇందాకే. రైట్, కార్ అది ఏంటిది ఇంకా దాని గురించి ఆలోచించాలి. అది కార్లో వెళ్తుంటే బోర్డ్స్ కనబడితే ఇక ఫోటో తీసి పెట్టాను. బిట్ కాయిన్ కార్డ్ అని చెప్పేసి. అవును సార్. క్రెడిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్. వెల్కమ్ సార్ చంద్రశేఖర్ సార్, వెల్కమ్, మాట్లాడండి సార్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్, ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక మీరు చెప్పిన విషయాల్లో ట్రేడింగ్ విషయం తీసుకొచ్చారు, చాలా ఇంపార్టెంట్. అది క్రిప్టో హోల్డర్స్ గా మనందరికి కూడా చేయాలా చేయకపోవడం అనేది మన ఇష్టం, అది కానీ అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పారు మీరు. 100% కరెక్ట్ సార్. అది ఇందాక నేను స్ట్రైట్ గా పాయింట్ వస్తా, టైం లేదు కాబట్టి. సిస్టమ్ ఆల్రెడీ అప్డేట్ దగ్గరలో ఉంది కాబట్టి నాది ఒక సిస్టమ్ ఒక చిన్న రిక్వెస్ట్ డైరెక్ట్ గా. ఒకవేళ సిస్టమ్ వింటే మాత్రం ఇది సిస్టమ్ చేరాలని కోరుకుంటున్నాను. ఇది ఏంటంటే ఎట్లా మనకు సిస్టమ్ అప్డేట్ లో మనం దాదాపు 1.5 months ఉంది కాబట్టి ఆ సిస్టమ్ ఇప్పుడు కాయిన్ మార్కెట్ క్యాప్ లో చేంజెస్ ఏం రాలేదు సార్. టెక్నికల్ గా అంటే టోకనామిక్స్ సంబంధించిన అంశాలు ఇంకా అప్డేట్ అవ్వలేదు, అదొకసారి సిస్టమ్ గమనించాలని కోరుకుంటున్నాను సార్. అంటే టోకనామిక్స్ అంటే సర్క్యులేటింగ్ సప్లై ఎంత వరకు నా బయింగ్ జరిగింది, ఆ సప్లై ఎంత ఉంది కమ్యూనిటీలో అన్నది తెలియాలి. ఒకవేళ అప్డేట్ తీసుకొని వస్తే ప్రాజెక్ట్ లో ఇంటర్నల్ గా అప్డేట్స్ అయితే బాగున్నాయి సార్. ఇది
రివార్డ్స్ అన్ని పక్కాగా 100% వస్తున్నాయి, ఇబ్బంది ఏం లేదు. ఇంటర్నల్ గా కాకుండా ప్రాజెక్ట్ pvsmet.io లో కాకుండా ఎక్స్టర్నల్ గా ఏం చేస్తుంది అనే సిస్టమ్ చెప్తే బాగుంటుంది సార్. ఎక్స్టర్నల్ గా అంటే రేట్ ఇంప్రూవ్మెంట్ లో, పబ్లిక్ లో, ఇంకా ఓవరాల్ గా కమ్యూనిటీ కాకుండా అవుట్ ఆఫ్ కమ్యూనిటీ ప్రపంచానికి తెలిసే విధంగా పీవీసీ మెటల్లో ఏ మార్పు తీసుకోబోతుంది అది కూడా సిస్టమ్ ఆలోచించాలని కోరుకుంటాను సార్. అదేవిధంగా రేటు పెంచితే సరిపోదు, విత్డ్రావల్స్ ఇవ్వాలి, మెయిన్ గా విత్డ్రావల్స్ లిమిట్ పెంచాలి. రేటు పెంచి, ఒకవేళ రేటు పెంచే విధంగా సిస్టమ్ ఏదైనా అప్డేట్ తీసుకొని వస్తే దాంతో పాటు విత్డ్రావల్స్ కూడా దానికి తగ్గట్లుగా మనం తీసుకునే విధంగా సిస్టమ్ కమ్యూనిటీకి అందరికి కూడా అవకాశం ఇచ్చే విధంగా అప్డేట్ తీసుకురావాలని అనుకుంటున్నాను సార్. ఇది మన పీవీసీ మెటా కువైట్ మీటింగ్ నుంచి, తర్వాత రిచ్ భారత్ మీటింగ్ రెండు తెలుగు మీటింగ్ నుంచి కూడా సిస్టమ్ ఒక రిక్వెస్ట్ అనుకోండి. ఇది ఇప్పుడు పీవీసీ మెటా ఇప్పుడు 2023 అనుకుంటా, 2023 June 6 అనుకుంటా సిఎంస్ లిస్ట్ అయింది, పీవీసీ మెటా అని లిస్ట్ అయింది. అప్పటి నుంచి మార్కెట్ క్యాప్, సర్క్యులేటింగ్ సప్లై ఏం డీటెయిల్స్ ఏం లేవు, జస్ట్ ప్రైస్ మాత్రం వేరీ అవుతుంది. దాని గురించి ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ ఏం పెట్టలా. సిఎంసి చాలా ఇంపార్టెంట్ సార్. సిఎంసి అనేది కాయిన్ మార్కెట్ క్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో పీవీసీ మెటా ఎక్స్టర్నల్ గా డెవలప్మెంట్ అవ్వాలంటే సిఎంసీలో అప్డేట్స్ అనేది చాలా ఫాస్ట్ గా ఉండాల్సి ఉంటుంది, గ్రోత్ కనిపించాలి. అది సిస్టమ్ ఒకసారి ఆలోచించాలని కోరుకుంటున్నాను సార్. పీవీసీ మెటా .io ఇప్పటి వరకు చేసిన చేంజెస్ వీఆర్ సాటిస్ఫై, చాలా బాగుంది. పీవీసీ మెటా ప్రాజెక్ట్ .io లో కానీ అందులో టోకెన్ ఫార్మింగ్ సెక్షన్ లో కూడా కానీ పీవీసీ మెటా సిస్టమ్ ఆలోచించాల్సింది. అడ్మిన్ సార్, మీరు ఎక్స్టర్నల్ గా ఏం చేంజెస్ తీసుకొస్తున్నారు ప్రాజెక్ట్ కు సంబంధించి అన్నది మీరు కొంచెం నోటిఫికేషన్ లో కానీ ఇవ్వగలిగితే, లేదా అప్డేట్ లో ఇంక్లూడ్ చేయగలిగితే వీఆర్ వెరీ హ్యాపీ సార్. మీరు దీన్ని ఇంక్లూడ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. టీం తరఫున మా రిక్వెస్ట్ ఇది. ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లే దిశగా మీరు అవుట్ ఆఫ్ కంట్రీ, అవుట్ ఆఫ్ కమ్యూనిటీ కాకుండా, కమ్యూనిటీకి మేల్ చేస్తున్నారు, ఓకే, రివార్డ్స్ ప్రకారంగా 200% టోకెన్ ఫార్మింగ్ సెక్షన్ లో 200% వీఆర్ హ్యాపీ. బట్ రేటు పెంచే విషయంలో ప్రాజెక్ట్ ని బయట వాళ్ళకి తెలిసే విషయంగా మీరు ఏ రకంగా రిటైల్ సంబంధించి కానీ, యూటిలిటీకి సంబంధించి కానీ పీవీసీ మెటా రేటు పెంచడానికి కావాల్సినటువంటి అంశాలన్నీ కూడా మీరు ఏ విధంగా తీసుకురాబోతున్నారు, ముందుకు తీసుకెళ్తున్నారు అన్న విషయాలు కూడా మీరు అప్డేట్ లో మాకు పొందుపరిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. లేట్ అయినా పర్వాలేదు సార్, లేట్ అయినా పర్వాలేదు. ఒక హోప్ తోటి మేము ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు మాకు భరోసా ఇవ్వాలని మేము సిస్టమ్ అడుగుతున్నాం. మీరు లేట్ గా చేసినా కానీ ఇచ్చే నోటిఫికేషన్ లో తీసుకొచ్చేటువంటి అప్డేట్ లో మాత్రం ఈ ఫర్దర్ గా మీరు ఏం చేయబోతున్నారు, వాట్ ఈస్ యువర్ ప్లాన్, ఫ్యూచర్ ప్లాన్ అన్నది కూడా మీరు కమ్యూనిటీకి తెలియపరిస్తే రెట్టించిన ఉత్సాహంతో మేము కూడా పనిచేయడానికి ఉంటుందని, టీంను కూడా ప్రోత్సహించే విధంగా ఉంటుందని మేము కోరుకుంటాం సార్. సిస్టమ్ అడ్మిన్ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయేటువంటి అప్డేట్ లో చాలా అంశాలు కమ్యూనిటీకి, పీవీసీ మెటా ప్రాజెక్ట్ కి ఎక్స్టర్నల్ గా మంచి పురోగతిని తీసుకొచ్చే విధంగా ఉంటుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ సార్, 100% ఇదే మనం అందరం కోరుకునేది. ఖచ్చితంగా మనకు అదే జరుగుతుంది సార్. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు మనకు లేట్ అయినా పర్లేదు కానీ ఏమంటారు, లేట్ అయినా లేటెస్ట్ గా రావాలన్నట్టుగా. సో పబ్లిక్ కూడా, ఎందుకంటే పార్ట్నర్లు కూడా చాలా, అంటే ఒక ఆశతో, అంటే ఒక ధీమాతో, మాకు పీవీసీ మెటా ఖచ్చితంగా మమ్మల్ని ఒక లెవెల్లో ఉంచుతుంది. అట్లీస్ట్ మేము పోయిన వాళ్ళు వెళ్ళిపోయారు, బట్ ఉన్న వాళ్ళకైనా మరి మేము ఇంతగా నిలబడుతున్నాం, ఇంత కష్టపడమంటే మనం ఇంతగా ఎదురు చూస్తున్నామంటే అయినా కూడా మనం బిఎన్బికి తట్టుకొని, లేకపోతే ఇంకా వాటెవర్ అన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా తట్టుకొని, ఎన్నో శిష్టాలు వస్తున్నా కూడా మనము అక్కడ టచ్ చేయకుండా ఉన్న వాళ్ళు ఇక్కడ లక్షల్లో ఉన్నారు, వేలలో కాదు సార్, లక్షల్లో ఉన్నారు. ఎందుకంటే ఎన్నో శిష్టాలు వస్తున్నాయి, పోతున్నాయి, పైసలన్నీ పోతున్నాయి. బట్ ఎవరు వెళ్ళినా, ఎవరు వెళ్ళకపోయినా, ఎవరు ఏం చెప్పినా, ఎవరు ఏం చెప్పకపోయినా, బట్ మన పార్ట్నర్స్ చాలా మంది మాకు ఎప్పుడు కాదు ఎప్పటికైనా మా యొక్క లైఫ్ని, మాతో వచ్చిన వాళ్ళని కూడా అందరినీ కూడా ఒక దాటికి ఒక లెవెల్లో ఉంచుతారు అన్న ఆశతో చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ ఆశలు కూడా వాళ్ళు అనుకునేవి కూడా ఖచ్చితంగా నెరవేరాలని కూడా కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే ఇక్కడ అందరి తరపున కూడా నేను కూడా నేను అదే అనుకుంటూ ఉంటాను. సో ఈవెన్ నేను కూడా మీకు చెప్తా ఉంటాను అప్పుడప్పుడు అది ఇది అని, కానీ బట్ అది చేసేది తక్కువ, చెప్పేది ఎక్కువ. బట్ నా ఆశలన్నీ కూడా మీకు
చాలాసార్లు నేను నా దగ్గర ఎన్ని వ్యాలెట్లు ఉన్నాయో కూడా మీకు చూపించడం జరిగింది. మొన్న ఒక వ్యక్తి కూడా అడిగారు నన్ను, మీరు అది చేస్తూ ఉంటారు ఇది చేస్తూ ఉంటారు మీకు అవసరం అని చెప్పేసి. బట్ అక్కడ మేము సమాధానం చెప్పలేం కానీ, అంత మీకు డైరెక్ట్గా సూటిగా సమాధానం చెప్పాం కానీ. బట్ ఏంటంటే మనిషిగా అత్యాశ ఉంటుంది, సో అలా చేసుకుంటూ వెళ్తాం. బట్ మా యొక్క విధి విధానాలు, ఆలోచనలు పూర్తిగా ఆశ 100% అంటే 99% దీని మీదనే, ఓన్లీ 0.001% వేరే వాటి మీద అనమాట. అంతే, అక్కడ మనం పెడతాము పోతాయి, కరెక్టే, అవి మనకు తెలుసు. బట్ ఇక్కడ మనం ఎటు పోతలేదు కదా. మనం ఎన్ని వ్యాలెట్ ఎర్లబర్డ్ చేసుకున్నాం, ఎన్ని వ్యాలెట్ ఎర్లబర్డ్ నడుస్తున్నాయి అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలంటే అంటే అందుకే అంటాను నేను, మన హోప్స్ మొత్తం 99% దీని మీద అయితే అది 0.001 ఓన్లీ అదర్ థింగ్స్. అసలు అది కూడా రాదు, అంతా కూడా రాదు దీని మీద ఉన్న హోప్స్ బట్టి. సో ఈ విధంగా మేమందరం కూడా అదే విధంగా ఇప్పుడు మీరు మాట్లాడిన విధంగానే రావాలని, ఖచ్చితంగా వస్తుంది ఆ రోజు, ఖచ్చితంగా వస్తుంది. నేనే ఇదే ప్లాట్ఫామ్లో సార్ మనము 3-4 సంవత్సరాలు ఎదురుస్తాం సార్, ఈరోజు వచ్చిందా లేదా సార్ అని కూడా అనుకోవాలి, అనుకునే రోజు రావాలి. సో మీరందరూ కూడా ఇప్పుడు కొంతమంది మాట్లాడతారు, కొంతమంది మాట్లాడరు. ఇప్పుడు ఈ యొక్క 3 సంవత్సరాల నుంచి కూడా కొంతమంది మీటింగ్ అటెండ్ అవుతారు కానీ మాట్లాడరు. బట్ ఆ టైంలో వాళ్ళందరూ కూడా మాట్లాడతారు. అంటే ఆ రోజు రావాలి అంటే వాళ్ళు కూడా సంతోషంగా మాట్లాడతారు అన్నమాట. అంటే సార్ మేము ఎన్ని రోజులు మీటింగ్ వచ్చినా ఎప్పుడు మాట్లాడినా సార్ ఇప్పుడు మాట్లాడుతున్నాం అంటే, అది ఎట్లా అంటే అది ఓన్ అంటే వాళ్ళ లోపల నుంచి, మనసులో నుంచి అదే తీసుకొస్తారు అనమాట. మనం మాట్లాడండి అంటే రాదు, అప్పుడు వాళ్ళే మాట్లాడతారు. ఆ విధంగా అలాంటి రోజు రావాలని కూడా మనం కోరుకుంటున్నాం. వస్తుంది ఖచ్చితంగా, అన్ని కూడా నా హోప్స్. సో అదేవిధంగా ఉందాం సార్. సో సిస్టమ్ కూడా కొంచెం తొందరగా మూవ్ అవ్వాలి. సో అట్లీస్ట్ 3 సంవత్సరాలు అయితే గడిచింది. రాంగా 3 సంవత్సరాలు మేము సంపాదించుకోలేదని మేము అంటలేం. బట్ అందరూ సంపాదించుకోలేకపోయారు అనమాట. అందరూ సంపాదించుకున్న వాళ్ళు జస్ట్ 6 నెలలు 7 నెలలు సంపాదించుకున్నారు చాలా మంది. ఎందుకంటే మళ్ళీ డీప్గా లోపలికి వెళ్ళట్లేదు. బట్ సంపాదించుకున్న వాళ్ళు 6-7 నెలలనే పీవీసీలోకి ఎంటర్ అయిన తర్వాత 6 నుంచి 7 నెలల్లోనే ఊహించని ఒక ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. అది లేదని నేను అనట్లేదు. బట్ ఆ తర్వాత ఇంకో 6 మంత్ కొంచెం తీసుకున్నారు. బట్ మిగతా అయితే 1.5 ఇయర్ ఏదైతే ఉందో అది చాలా క్రిటికల్గా నడిచింది. అంటే ఈ 3 సంవత్సరాల సంగతి చెప్తున్నా సార్, నేను ఈ 3 సంవత్సరాల సంగతి చెప్తున్నాను, క్రిటికల్గా నడిచింది. సో ఇవన్నీ నుంచి వెళ్ళి బయటకు తీసుకురావాలా మమ్మల్ని సిస్టమ్ ఖచ్చితంగా అని కోరుకుందాం సార్. ఐ హోప్ అందరి తరఫున కూడా నేను అదే కోరుకుంటున్నాను. జరుగుద్ది, బట్ టైం లిమిట్ అనేది చెప్పలేము. సో ఏది ఏమైనా థ్యాంక్ యూ సార్. మంచి సెషన్ అయితే ఈరోజు కూడా మళ్ళీ మనం చేసుకున్నాం. సో ఏదేమన్నా ఉంటే మరి రేపు మాట్లాడుకుందాం. టైం ఆల్రెడీ 3 నిమిషాలు ఎక్స్ట్రా అయింది. ఓకేనా సార్? ఏమంటారు సార్? క్లోజ్ చేసుకుందామా? థ్యాంక్ యూ అందరికీ. మరి నమస్తే. వచ్చిన వారికి, మాట్లాడిన వారికి పేరు పేరున ధన్యవాదాలు సార్. సో జై పీవీసీ మెటా అండ్ పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సూపర్ సెషన్ సార్. జై జై పీవీసీ మెటా, జై పేరల్ వైన్, జై కువట్టి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవరిబడి. అందరూ కూడా సో అందరు కూడా మైకు అన్నిట్లో చాలా ఉన్నారు. బట్ మరి నిద్రపోయారా లేకపోతే ఎన్ని రోజులు ఏమైనా చెప్పబట్టి మరి జరగట్లేదు అనుకుంటున్నారో తెలీదు. బట్ ఎనివే ఏది ఏమైనా సార్ ఆ ఓప్తో ఉండండి. ఆ ఓప్తో ఉంటేనే మంచిగా ఎప్పుడు కానీ మనము తగ్గేదిలే. జై పీవీసీ మెటా. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై పీవీసీ. జై పీవీసీ మెటా సార్. థ్యాంక్ యూ.